హాయ్ మనసి. హాయ్ బాబా. ఎక్కడికి వెళ్ళావు? నేనేమో బాలీకి వెళ్ళాను. ఏం చేసావు? నేను అక్కడ గోవాలా బుద్ధు అని ఒక హోటల్కి వెళ్ళాను. అక్కడ 4 రూమ్స్ ఉంటాయి, బాటబ్, ఇంకా అవుట్డోర్ షవర్, ఇంకా అక్కడ పెద్ద పాండ్ లాంటి పూల్ ఉంటుంది. నేను 6 feet పూల్లో ఫ్లోటీ లేకుండా ఎవరు హెల్ప్ లేకుండా స్విమ్మింగ్ చేశాను. 2-3 days అలానే రోజు స్విమ్మింగ్కి వెళ్ళి బాటబ్లో స్నానం చేసి రోజు బయటకు వెళ్ళాము. తర్వాత రోజు మేము ఆ రోజు బయటకు వెళ్ళాము, అక్కడ చేసాము, గుర్తులేదు. ఇంకెక్కడికి వెళ్ళావు? నేను గిలి వెళ్ళాను. గిలి వెళ్ళేటప్పుడు బాలి నుంచి ఫెరీ ఎక్కాను. ఫెరీ నుంచి గిల్లీకి వెళ్ళాము. ఆ గిల్లీలో మేము రిసార్ట్లో ఉన్నాము. ఆ రిసార్ట్లో మేము రూమ్లో ఉన్నాం. 4 rooms, ఓన్లీ బాత్రూమ్ ఇంకా బెడ్రూమ్ అంతే, ఇంకేం లేదు. జస్ట్ అంటే స్మాల్ రూమ్స్, 4 సేమ్ కేటగిరీ, డిఫరెంట్ ఉండవు. తర్వాత రోజు మేము వాకింగ్కి వెళ్ళాం. రోజు రెస్టారెంట్కి పాసిర్పుతి ఆ రెస్టారెంట్కి వెళ్ళి రోజు అక్కడ తింటాము. నేను అక్కడ ట్రిప్లో రోజుకు స్ప్రైట్ క్యాన్ ఒకటి తాగుతా. ఇంకెక్కడికి వెళ్ళావు? దాని తర్వాత ఢిల్లీ నుంచి ఫెరీకి వెళ్ళి మళ్ళీ నూసాపెండాకి వెళ్ళాము. నూసాపెండాలో కింద రూమ్స్ ఉన్నాయి, స్టెప్స్ దిగగానే. దాని నుంచి మేము 4 rooms ఉన్నాము. అక్కడ మంచి బీచ్ వ్యూ ఉంటుంది. బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది, కబోర్డ్ చాలా పెద్దగా ఉంది, రూమ్ చాలా పెద్దగా ఉంది, ఒక పెద్ద టీవీ ఉన్నది. ఇంకా అక్కడ మేము బయటకు వెళ్ళాము, చాలా బాగున్నది. మేము చాలా బీచ్కి వెళ్ళాము, డైమండ్ బీచ్, క్రిస్టల్ బీచ్, బ్రోకెన్ బీచ్ అని. టీవీ ఉంది మాకు కూడా. తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత ఏం చేసామంటే ఎక్కడికి వెళ్ళావు మరి? తర్వాత లాస్ట్ ప్లేస్ మళ్ళీ నూసాపెనిడా నుంచి మళ్ళీ పెరిగి మళ్ళీ బాలీకి వెళ్ళాం. బాలీలో పెద్ద విల్లాలో ఉన్నాము. ఇంకా అక్కడ విల్లా 2 floor, పైనేమో 3 floors, కిందేమో 2 rooms ఉన్నాయి. నాదేమో సపరేట్ వచ్చింది. అయినా మా గెస్ట్ వాళ్ళది షవర్ సింక్ బ్లాక్ అయింది, ఇంకా నీళ్ళు పోవట్లేదు దాంట్లో నుంచి. సో ఫ్లడ్ అయిపోయింది. సో పైన సపరేట్ ఉన్న రూమ్ తీసుకున్నారు వాళ్ళు. 5 rooms వచ్చినాయి అని నా రూమ్ నా సపరేట్ వచ్చింది, కానీ నేను ఆ రూమ్లోకి వెళ్తే సో వాళ్ళు తీసుకున్నారు. సో మేము అక్కడ పెద్ద పూల్ ఉన్నది, 6 feet పూల్, ఇంకా 3 feet పూల్. అలానే గోవాలో ఊదిలో కూడా అలానే చేసాం, ఫస్ట్ చెప్పిన బాలీలో. తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ ప్లేట్స్, బౌల్స్, బ్రషెస్, పేస్ట్, మొత్తం బౌల్స్, యూటెన్సిల్స్, గ్లాసెస్ అన్నీ పెట్టారు. ఇంకా సోఫా ఉంటుంది. రోజు నేను వచ్చిన రోజే మేము బయటకు వెళ్ళాము. దాని ముందు నేను స్పీడ్గా రన్నింగ్ చేస్తున్నాను. ఒకసారి జంప్ చేశాను సోఫాలోకి. అంటే ఇలా స్టేర్స్ కిందకు ఉంటాయి కదా, అక్కడ సోఫా ఉంటుంది ఇలా కిందకి. సో నేను దాని మీద జంప్ చేసాను, స్లిప్ అయ్యమని గట్టిగా పడ్డాను ఫ్లోర్ మీద. సో దాని తర్వాత నాకు చెయ్యి చాలా నొప్పి వస్తుంది, ఏం చేయలేకపోతున్నాను నా లెఫ్ట్ హ్యాండ్తో. తర్వాత మేము బయటకు వెళ్ళాము. అక్కడ ఓ టెంపుల్ తానాలాట్ అని. నైట్ వచ్చాము 9 o'clockకి. మేము బర్డ్స్ కొన్నాము అక్కడ, మళ్ళీ బాలీ మ్యాగ్నెట్స్ కొన్నాము. దాని తర్వాత మళ్ళీ హ్యాండ్ క్రాఫ్ట్ షాప్కి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా చీకటి అయింది. దాని తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ మా నాన్న మిక్స్ యూ షాప్ అని ఒక దగ్గర ఆగారు. దాంట్లో ఐస్ క్రీమ్స్, ఇంకా కాఫీ షాప్, టీ, ఇంకా చాలా పెద్ద ఐస్ క్రీమ్ ఇంత తిన్నాను. మా అమ్మ హాఫ్ తిన్నాను, మా నాన్న హాఫ్ తిన్నాను, నేను హాఫ్ తిన్నాను. ఇంకా చాలా కొంచెం ఉన్నది, మేము డస్ట్బిన్లో పడేసాము. మళ్ళీ మేము బర్డ్స్ ఇంకా మ్యాగ్నెట్స్ ఏమో కవర్లో ఉన్నాయి, అవి తీసుకెళ్తున్నాము. వేరే వాళ్ళ షాపింగ్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇంకా అవి మేము న్యూఢిల్లీ షాప్ అని వెళ్ళేటప్పుడు వెళ్ళాము లంచ్ కోసము. అక్కడ నైట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా అక్కడే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ మేము అన్ని మ్యాగ్నెట్స్, అన్ని షాపింగ్ అన్నీ ఆ కవర్ మర్చిపోయాము. దాని తర్వాత మేము క్యాబ్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళాము. నేను వెతుకుతున్నాను దానికోసం, వాళ్ళు మర్చిపోయారని చెప్పారు. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ. అక్కడ ఏం తిన్నావు? నేను అక్కడ లైక్ చపాతీస్, రోజుకు స్ప్రైట్ కానీ తాగాను. ఇంకా లైక్ బిర్యానీస్,
బాలి ఫేమస్ ఫుడ్ నార్సీ గోరింగ్ ఫ్రైడ్ నూడిల్స్. నార్సీ గోరింగ్ అంటే ఫ్రైడ్ రైస్, చాలా బాగుంటుంది టేస్టీ. ఇంకా రోజు కొన్నిసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాను. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు చూసినా ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ నూడిల్స్ లైక్ నార్సీ గోరింగ్ ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ నూడిల్స్ ఎప్పుడు చూసినా. తర్వాత అంతే తిన్నాం బాలీలో. ఓకే, తర్వాత మేము ఏం చేసామంటే మేము ప్యాన్ కేక్స్, వాటర్ మెలన్స్, ఫ్రూట్ బౌల్, పాలు అవన్నీ తాగాము. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్, లెమన్ జ్యూస్ అవన్నీ చెప్పావు. అక్కడ నేను యాక్టివిటీస్లో బీచ్లో ఆడుకునేదానికి బీచ్ వ్యూకి వెళ్ళాము. తర్వాత ఏటీవీ రైడ్ అని బైక్ రైడ్ వెళ్ళాం. నేను మా నాన్న వెళ్ళాం స్టంట్ బైక్ మీద. చాలా మట్టి బురదగా అయిపోయాం మేము. దాని తర్వాత మేము అక్కడ వాష్ అయ్యి వచ్చాము. దాని తర్వాత మేము పెంగ్లీపురం అని నీటెస్ట్ క్లీనెస్ట్ వరల్డ్స్ 3rd క్లీనెస్ట్ విలేజ్కి వెళ్ళాం. చాలా క్లీన్ ఉన్నది, బ్యూటిఫుల్గా ఉన్నది. అందరేమో వాళ్ళ ఇల్లుకి అలౌ చేస్తున్నారు చూడడానికి. బాలీలో చాలా బాగున్నది. ఇంకా పెంగ్లీపురం ఏమో మేము బాలీలో వెళ్ళాము. ఓకే, దాని తర్వాత పెంగ్లీపురంకి వెళ్ళాము. పెంగ్లీపురంలో చాలా కొన్నాము, యాక్టివిటీస్ చేసాము. యాక్టివిటీస్ ఏమిటో మర్చిపోయాము. రన్నింగ్ రేసెస్, చాలా హిల్ లాగా ఉంటుంది, టెంపుల్ లాగా. తర్వాత అంతే. ఏమైనా గేమ్స్ ఆడుకున్నావా? ఆడుకున్నా సిద్ధు ఇంకా మైత్రితో. వాళ్ళతో నేను రన్నింగ్ గేమ్స్ ఆడాను, లాఫింగ్ గేమ్స్ ఆడాను, మంచి గేమ్స్ నచ్చింది. ఇంకా నాకు బాలి విల్లా తార నచ్చింది. ఆ విల్లా గురించి చెప్పా కదా. చాలా నచ్చినాయి. నాకు ఏటీవీ రైడ్ అంటే చాలా ఇష్టం. సో బైక్స్ అంటే చాలా బాగుంటుంది. మా నాన్న స్పీడ్గా వెళ్ళిపోయి మడ్డేమో చాలా స్పీడ్గా మా మీద పడింది. స్టంట్ మొత్తం మడ్ పడల్స్లో వెళ్ళాము. మడ్డ లేక్లో డ్రైవింగ్ చేశాను. స్పీడ్గా వెళ్ళిపోయాము నేను మా నాన్న. కొంచెం మడి అయ్యాం. ఒక షవర్ ఉంది, షవర్ చేసాం అంతే. క్లైమేట్ ఎలా ఉంది? ఆ క్లైమేట్ రేనీగా ఉన్నది. మాన్సూన్ కదా, సమ్మర్ అయిపోయింది. జూన్ అంటే మాన్సూన్ అని రెయిన్ వచ్చి మొత్తం పురుగులు వచ్చినాయి. కార్లో. ఇంకొక రోజు విల్లాతారలో మేము క్లబ్కి వెళ్ళాము. అక్కడ పూలు, ఇన్ఫినిటీ పూల్ ఉన్నది, మొత్తం బీచ్ ఉన్నది, చాలా మంది ఉన్నది. చేయలే. విల్లాతార మా బాలీలో విల్లాలో చేసా అంతే. అందరు దిగారు. అందరు అంత దిగలేదు. క్రిస్టల్ బీచ్లో నేను మా నాన్న అంత దిగాం అంతే, ఇంకెవ్వరు దిగలేదు. అన్ని బీచెస్లో అందరు దిగారు అంతే. ఇంకా క్రిస్టల్ బీచ్లో నల్ల శాండ్, బ్లాక్ శాండ్, డర్టీగా కోరల్స్ చాలా గట్టి గుచ్చుకుంటున్నాయి. అసలు బాగాలేదు క్రిస్టల్ బీచ్, వర్స్ట్. దాని మీద బురద నీళ్ళు, చాలా బ్యాడ్ వేవ్స్. అక్కడ వాటర్ క్రిస్టల్ బీచ్ ఒక్కటి నల్ల శాండ్ ఉంది, బురద నీళ్ళు ఉన్నాయి. అన్ని క్లీన్ వాటర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కడ నేను బాలీలో కేఫ్కి వెళ్ళాను చెప్పాను కదా. అక్కడ క్యూట్ ర్యాబిట్కి దింపించాను, ఎత్తుకున్నాను, మొత్తం హ్యాడ్ ఫన్ అంతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.